22 దేవస్థానాలు ప్రాముఖ్యత. 22 దేవస్థానాల్లో 22 స్థానం కల్పించుకున్న ఈ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందేదానికి ఇక్కడ కసాపురం గ్రామస్తులు పెద్దలు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన దేవాలయాల్ని అభివృద్ధి చేయాలా, దేవాలయాలు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటా అనేదానికి చాలా దేవాలయాలకి ఫండ్స్ కూడా ఇవ్వడం ఎండోమెంట్ నుంచి చాలా అద్భుతంగా ఈరోజు దేవాలయాలు తీర్చిదిద్దే రోజులు ఈరోజు వచ్చామని చెప్పచ్చు. దాని భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఈవోగా వచ్చిన మన రాజన్న మరియు ఇక్కడికి ఈ మన కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని కొలిచే మన రామాంజనేయులు కావచ్చు, ఎంతోమంది భక్తాదులు దీనికి వచ్చి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి ఉంది. దీనికి ఎంతోమంది కోట్లలో భక్తాదులు వచ్చి డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసేదానికి ముందుకు వస్తారు. కానీ ఇది ఏ పరిస్థితిలో ఆ పరిస్థితిలోనే ఉంది అన్నప్పటికీ పోయిన గత ఆగస్టులోన ఈవో గారితో నేను సంప్రదించినప్పుడు, పెద్దలతో అందరూ సంప్రదించినప్పుడు ఈ దేవస్థానం అభివృద్ధి చెందేదానికి ప్రతి ఒక్కరు దేవస్థానం ఈవో గారు చెప్పడం జరిగింది. భక్తాదులు వస్తున్నారు, మనం అభివృద్ధి చేస్తామంటే అప్పుడు ఇమీడియట్లీ మన గ్రామం పెద్దలు కసాపురం నెట్టికంటి స్వామి ఉన్న గ్రామంలో ఆ పెద్దలందరూ పిలిచి, అన్నగారు ఈ దేవస్థానాన్ని దాదాపుగా శ్రీశైలం, తిరుపతి, మిగతా పెద్ద దేవస్థానంతో పోటీ పడే పరిస్థితి ఉంది. ఇది భక్తాదులు వచ్చి గర్భగుడితో పాటు అన్ని విధంగా అభివృద్ధి చేసేదానికి భక్తాదులు ఉన్నారని చెప్పి ఈవో గారు చెప్పడం, అదేవిధంగా ఈవో గారు చెప్పిన తర్వాత మన ఇంజనీర్ గారు రామాంజనేయులు అన్న గారు పిలిచి, అలా ఇది ఏ రకంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనే దానికి స్కెచ్ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఈ దేవాలయాలు, అదేవిధంగా అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో ఎన్నో దేవాలయాలకి డబ్బు ఇచ్చి దేవాలయాలు కట్టించిన వ్యక్తి మన చిట్టన్న గారు కూడా ఆయన సమక్షంలో అన్ని పెద్దలందరి సమక్షంలో మాట్లాడిన తర్వాత ఈ అభివృద్ధికి ముందుకు వేసిన తర్వాత ఈరోజు రోజు అభివృద్ధి జరుగుతుంది. ఇది రేపు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి నవంబర్లో దేవాలయం పూర్తిగా ఇదై మన ముఖ్యమంత్రి వారిని కూడా తీసుకొచ్చేదానికి నేను ప్రయత్నిస్తా. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న ఎంతోమంది కర్ణాటక భక్తాదులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తాదులు ఎంతోమంది కూడా ఈ శ్రావణవాసంలో ప్రత్యేకత ఉంది. ముగ్గురు ఆంజనేయ స్వాముల్ని దర్శనం చేసుకుంటే ఒకే రోజులోనే అంత పవిత్రత ఉండదనే దానికి ముగ్గురు దేవస్థానాలు గురుడి, నేమకల్లు, కసాపురం ఇది ఒకే రోజే శ్రావణవాసంలో దర్శనం చేసుకొని అద్భుతంగా దేవాలయాన్ని ఇంత అభివృద్ధి బాటలో నడిపేదానికి భక్తాదులు అందరూ ఉన్నారు. దాని భాగంగా ఈరోజు వచ్చిన భక్తాదులు ఎంతోమంది ఇక్కడికి వచ్చిన నివాసం ఉండేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటప్పుడు డోనర్స్తోనే దాదాపుగా 103 బిల్డింగ్ రూమ్స్కి ఉచితంగా వాళ్ళే వచ్చి మేము ప్రతి ఒక్క రూమ్కి 12,88,000 రూపాయలు ఇచ్చి మేము కట్టిస్తాం. ఇది దేవుడికి మేము మొక్కులు తీర్చుకుంటామని చెప్పి ఈరోజు భూమి పూజ కార్యక్రమం భాగంగా ఈరోజు ముందుకొచ్చిన వ్యక్తులు దాదాపుగా ఇప్పటికీ 13 మంది ముందుకొచ్చారు. రేపు సెప్టెంబర్ 10వ తారీఖు రోజు ఇంకా కొంతమంది ముందుకొచ్చి ఫస్ట్ ఫ్లోర్లోనే 33 రూములు ఉంటాయి. ఒక్కొక్క రూముకి ఒక్కొక్క పేరు కూడా కేటాయించి వాళ్ళు భక్తాదులు ఎవరు వస్తే వాళ్ళకి ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క రూమ్ అలర్ట్ చేసి వాళ్ళ పేరు కూడా ప్రకటిస్తాం. అది భక్తాదులే వచ్చి 12,88,000 చెల్లించి కట్టించేదానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది రోజు అభివృద్ధి బాటలో నడిచేదానికి ఇక చాలా పవిత్రంగా ఇంకా రోజుకి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. 22 దేవస్థానాలు ప్రాముఖ్యత. 22 దేవస్థానాల్లో 22 స్థానం కల్పించుకున్న ఈ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందేదానికి ఇక్కడ కసాపురం గ్రామస్తులు పెద్దలు, అదేవిధంగా
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన దేవాలయాల్ని అభివృద్ధి చేయాలా, దేవాలయాలు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటా అనే దానికి చాలా దేవాలయాలకి ఫండ్స్ కూడా ఇవ్వడం ఎండోమెంట్ నుంచి చాలా అద్భుతంగా ఈరోజు దేవాలయాలు తీర్చిదిద్దే రోజులు ఈరోజు వచ్చామని చెప్పచ్చు. దాని భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఈవోగా వచ్చిన మన రాజన్న మరియు ఇక్కడికి ఈ మన కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని కొలిచే మన రామాంజనేయులు కావచ్చు, ఎంతోమంది భక్తాదులు దీనికి వచ్చి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి ఉంది. దీనికి ఎంతోమంది కోట్లలో భక్తాదులు వచ్చి డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసేదానికి ముందుకు వస్తారు. కానీ ఇది ఏ పరిస్థితిలో ఆ పరిస్థితిలోనే ఉంది అన్నప్పటికీ పోయిన గత ఆగస్టులోన ఈవో గారితో నేను సంప్రదించినప్పుడు, పెద్దలతో అందరూ సంప్రదించినప్పుడు ఈ దేవస్థానం అభివృద్ధి చెందేదానికి ప్రతి ఒక్కరు దేవస్థానం ఈవో గారు చెప్పడం జరిగింది. భక్తాదులు వస్తున్నారు, మనం అభివృద్ధి చేస్తామంటే అప్పుడు ఇమీడియట్లీ మన గ్రామం పెద్దలు కసాపురం నెట్టికంటి స్వామి ఉన్న గ్రామంలో ఆ పెద్దలందరూ పిలిచి, అన్నగారు ఈ దేవస్థానాన్ని దాదాపుగా శ్రీశైలం, తిరుపతి, మిగతా పెద్ద దేవస్థానంతో పోటీ పడే పరిస్థితి ఉంది. ఇది భక్తాదులు వచ్చి గర్భగుడితో పాటు అన్ని ఈ విధంగా అభివృద్ధి చేసేదానికి భక్తాదులు ఉన్నారని చెప్పి ఈవో గారు చెప్పడం, అదేవిధంగా ఈవో గారు చెప్పిన తర్వాత మన ఇంజనీర్ గారు రామాంజనేయులు అన్నయ్య గారు పిలిచి, అలా ఇది ఏ రకంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనే దానికి స్కెచ్ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఈ దేవాలయాలు, అదేవిధంగా అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో ఎన్నో దేవాలయాలకి డబ్బు ఇచ్చి దేవాలయాలు కట్టించిన వ్యక్తి మన చిట్టన్న అన్న గారు కూడా ఆయన సమక్షంలో అన్ని పెద్దలందరి సమక్షంలో మాట్లాడిన తర్వాత ఈ అభివృద్ధికి ముందుకు వేసిన తర్వాత ఈరోజు రోజు అభివృద్ధి జరుగుతుంది. ఇది రేపు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి నవంబర్లో దేవాలయం పూర్తిగా ఇదై మన ముఖ్యమంత్రి వారిని కూడా తీసుకొచ్చేదానికి నేను ప్రయత్నిస్తా. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న ఎంతోమంది కర్ణాటక భక్తాదులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తాదులు ఎంతోమంది కూడా ఈ శ్రావణవాసంలో ప్రత్యేకత ఉంది. ముగ్గురు ఆంజనేయ స్వాముల్ని దర్శనం చేసుకుంటే ఒకే రోజులోనే అంత పవిత్రత ఉండదనే దానికి ముగ్గురు దేవస్వాములు మురుడి, నేమకల్లు, కసాపురం ఇది ఒకే రోజే శ్రావణవాసంలో దర్శనం చేసుకొని అద్భుతంగా దేవాలయాన్ని ఇంత అభివృద్ధి బాటలో నడిపేదానికి భక్తాదులు అందరూ ఉన్నారు. దాని భాగంగా ఈరోజు వచ్చిన భక్తాదులు ఎంతోమంది ఇక్కడికి వచ్చిన నివాసం ఉండేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటప్పుడు డోనర్స్తోనే దాదాపుగా 103 బిల్డింగ్ రూమ్స్కి ఉచితంగా వాళ్ళే వచ్చి మేము ప్రతి ఒక్క రూమ్కి 12,88,000 రూపాయలు ఇచ్చి మేము కట్టిస్తాం. ఇది దేవుడికి మేము మొక్కులు తీర్చుకుంటామని చెప్పి ఈరోజు భూమి పూజ కార్యక్రమం భాగంగా ఈరోజు ముందుకొచ్చిన వ్యక్తులు దాదాపుగా ఇప్పటికీ 13 మంది ముందుకొచ్చారు. రేపు సెప్టెంబర్ 10వ తారీఖు రోజు ఇంకా కొంతమంది ముందుకొచ్చి ఫస్ట్ ఫ్లోర్లోనే 33 రూములు ఉంటాయి. ఒక్కొక్క రూముకి ఒక్కొక్క పేరు కూడా కేటాయించి వాళ్ళు భక్తాదులు ఎవరు వస్తే వాళ్ళకి ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క రూమ్ అలర్ట్ చేసి వాళ్ళ పేరు కూడా ప్రకటిస్తాం. అది భక్తాదులే వచ్చి 12,88,000 చెల్లించి కట్టించేదానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది రోజు అభివృద్ధి బాటలో నడిచేదానికి ఇక చాలా పవిత్రంగా ఇంకా రోజుకి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.